వసుంధర అయితే మల్లిని ఇలా అంటూ ఉంటుంది. నీ వల్లేనే నా కొడుకు జీవితం ఇలా తగలడింది. నీ కారణంగానే నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు వాడు రోడ్డున పడ్డాడు అని చెప్పి అంటూ తిడుతూ ఉంటుంది. అది విన్న మల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అవును, ఇప్పుడు నీ కారణంగానే ఏ కష్టమో తెలియని నా కొడుకు ఇప్పుడు కష్టపడవలసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అయితే పని కోసం వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ బస్తాలు మోసే ఆయన దగ్గర ఆగి, ఏమండి నేను ఈ పని చేస్తాను, నాకు ఈ పని ఇప్పిస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి సరే మరి బరువులు బాగా ఎత్తాలి అని చెప్పి అంటాడు. సరేనండి నేను మోస్తానని చెప్పి పనిలో జాయిన్ అవుతాడు. ఇక బస్తాలు అవి ఎత్తుకుంటూ ఉంటే గౌతమ్ అయితే కింద పడిపోతాడు. అది చూసి నాయన నువ్వేం పని చేస్తావు నాయన అని చెప్పి అంటూ ఉంటారు. నేను ఎలా ఉండేవాడిని, కారులో తిరిగేవాడిని, ఇలా బస్తాలు మోయవలసి వస్తుంది అని చెప్పి గౌతమ్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక వసుంధర కౌసల్య అన్న మాటలకైతే మళ్ళీ అయితే ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటుంది. ఇక మాలిని అయితే అరవింద్ విషయంలో బాధపడుతూ ఉంటుంది. గౌతమ్ అయితే మాత్రం బస్తాలు మోయలేక చాలా కష్టపడుతూ మళ్ళీ కోసం కష్టపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.